హలో అండి, వెల్కమ్ టు వసంతాస్ వరల్డ్. బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాం. ఈరోజు వీడియో ఏంటి అంటే, సో ఈ డిబ్బీలో డబ్బులు అయితే ఎంత ఉందో చూద్దాము. ఇది నేను 1 year నుండి దాచిపెట్టుకుంటున్నాను. యాక్చువల్గా ఇది నా బర్త్డే రోజు పాల్గొట్టాల్సింది ఈ డిబ్బీని. సో కొన్ని అనుకోని కారణాల వల్ల ఈరోజు అయితే పాల్గొడుతున్నాను. డైలీ ఇంకా చూద్దాం అనుకుంటూనే అలా వెళ్ళిపోతుంది. ఈరోజు అయితే ఇప్పుడే ఆఫీస్ నుంచి వెళ్ళొచ్చాను. ఇంకా డ్రెస్ మారిస్తే మళ్ళీ ఇదైతే చేయలేను అనేసి ఇంకా వీడియో చేస్తున్నాను. సో మీరు ఎంత ఉంది అనుకుంటున్నారో గెస్ చేసి కామెంట్ చేయండి. ఈ డిబ్బీలో డబ్బులన్నీ ఎక్కువగా మేము మ్యారేజ్ అయ్యాక కొత్త ఎవరింటికన్నా వెళ్తే ఇచ్చి ఉంటారు కదా. సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చీర కొనుక్కో, గాజులు కొనుక్కో అలా కొన్ని వచ్చినవి, మా హస్బెండ్ ఇచ్చినవి, మా నాన్న ఇచ్చినవి అన్నీ అనమాట. సో ఒక్కరివి కాదు, ఇంకా నా కోసం ఇచ్చినవి కూడా ఎందులో దాచుకుని పక్కన ఉంటే ఎలాగో వేస్ట్ అయిపోతాయి కదా, ఇదేంకో దానికి ఖర్చు అయిపోతాయి. ఇందులో వేస్తే మనకి ఒక 1 yearకి అలా ఓపెన్ చేస్తే ఎంతో కొంత ఉంటుంది. అమౌంట్ దేనికైనా వాడుకోవచ్చు కదా అనేసి ఇలా అయితే నేను దాచుకున్నాను. ఇది మా హస్బెండ్ గిఫ్ట్ చేశారు లాస్ట్ ఇయర్ బర్త్డేకి. సో ఈ ఇయర్ బర్త్డేకి యాక్చువల్గా పాల్గొడదాం అనుకున్నాం, కానీ ఇప్పుడు అవుతుంది. అసలు మీరు ఎంత ఉంది అనుకుంటున్నారో ఒకసారి గెస్ చేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎంత ఉందో, నాకు కూడా తెలియదు ఎంత ఉందో. సో వీడియోలోకి అయితే పోదాం. ఇది వచ్చేసి ఫస్ట్ వేసిన నోట్ అనమాట, అందుకే ఇలా ఉంది. ఫస్ట్ మా హస్బెండ్ ఇచ్చారు 500. ఈ 500 అయితే నాకు గుర్తు ఇంకా. సో ఇప్పుడైతే లెక్క పెడదాం ఎంత ఉంటాయో. సో చూడండి ఎన్ని ఉన్నాయో. నాకు యూట్యూబ్లో ఇలా ఎప్పుడు వస్తాయో డబ్బులు చూస్తూ ఉన్నా, అసలు వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. 1 year అయిపోయింది ఛానల్ ఓపెన్ చేసి కూడా. నాతో పాటు మీరు కూడా లెక్క అయ్యండి. మీరు గెస్ చేసి కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ చేస్తారో. నా దగ్గర ఎంత అమౌంట్ ఉన్నాయి ఏంటి అనేసి లాస్ట్ వరకు చూసి. సో నేను ఈ ఉన్న అమౌంట్లో గోల్డ్ అయితే చేయించుకుందాం అనుకుంటున్నాను. మా యానివర్సరీ కూడా దగ్గరలో ఉందన్నమాట. సో అందుకని మనం దేనికి వాడినా అమౌంట్ అయితే అయిపోతుంది, కానీ ఏది గుర్తుగా ఉండదు అనమాట. సో గోల్డ్ అయితే ఏదో ఒకటి గుర్తుగా ఉండేది. సో దీనికి చేయించుకున్నాను ఈ అమౌంట్కి అనేసి. సో లాస్ట్ వరకు చూసి అమౌంట్ చెప్తాను. అమౌంట్కి తగ్గట్టుగా ఏదైనా గోల్డ్ సజెషన్ చేయండి, ఏం చేయించుకుంటే బాగుంటుంది అనేసి. ఇప్పుడైతే అమౌంట్ చెప్తాను.
82 వచ్చేసి 500 నోట్స్ ఉన్నాయి, 8 వచ్చేసి 200 నోట్స్ ఉన్నాయి, 15 వచ్చేసి 100 నోట్స్ ఉన్నాయి, 10 వచ్చేసి 20 రూపీస్ నోట్స్ ఉన్నాయి, 6 వచ్చేసి 10 రూపీస్ నోట్స్ ఉన్నాయి, 50 వచ్చేసి 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి, 49 వచ్చేసి 2 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి, 21 వచ్చేసి 5 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి అనమాట. సో మొత్తం కౌంట్ చేసి ఈ బడ్జెట్ లో ఏం గోల్డ్ వచ్చింది, ఏం తీసుకుంటే బాగుంటుంది ఒకసారి కామెంట్ చేయండి. సో నేనైతే ఏదైనా కొన్న తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను. బాయ్ బాయ్.